కాపు సీనియర్ నేత జనసేనలోకేనా? పవన్ కళ్యాణ్ కి ప్రత్యుత్తరం ఆ సందేశమేనా? అధికార పార్టీలో చేరతారనుకుంటే మనసు ఎందుకు మార్చుకున్నారు? కిర్లంపూడి వేదికగా ముద్రగడ రాజకీయ ముద్ర ఎలా ఉండబోతోంది? జనసేనలోకేనా? ఆ లేఖ అందుకేనా? ముద్రగడ మార్క్ రాజకీయం. కాకినాడ జిల్లా రాజకీయమంతా 2-3 రోజులుగా కిర్లంపూడి చుట్టే తిరుగుతోంది. వైసీపీలో చేరతారనుకున్న కాపు నేత ముద్రగడ పద్మనాభం అనూహ్యంగా రూట్ మార్చారు. జనసేనకు సానుకూల సంకేతాలిస్తున్నారు ఆ సీనియర్. దీంతో ఆయన పవన్ కళ్యాణ్ పార్టీతో చేతులు కలిపే అవకాశాలున్నాయని అంతా అంచనా వేస్తున్నారు. 2 రోజులుగా ముద్రగడ ఇంటికి నేతలు క్యూ కడుతున్నారు. జనసేన నాయకులొచ్చి పవన్ కళ్యాణ్ లేఖను ముద్రగడకు అందజేశారట. దానికి ముద్రగడ పద్మనాభం కూడా సానుకూలంగానే స్పందించారంటున్నారు జనసేన పార్టీ శ్రేణులు. ముద్రగడ జనసేనకు సానుకూలంగా స్పందిస్తారని కాపు నేతలు ఊహించలేకపోయారు. సొంత నియోజకవర్గం నేతల తిట్లను కూడా ఆశీర్వాదంగా తీసుకుంటానన్న జనసేన అధినేత స్పందనతో ముద్రగడ మనసు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ లేఖను అందుకున్న ముద్రగడ తన స్పందనని కూడా లేఖ రూపంలోనే జనసేన నేతల ద్వారా ఆ పార్టీ అధినేతకు చేర్చారట. దీంతో ఆ ఇద్దరూ రాసుకున్న లేఖల్లో ఏముందన్న చర్చ మొదలైంది. జనసేన టీడీపీ పొత్తుతో ముద్రగడ కూడా ఆ కూటమితో కలుస్తారన్న ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. జనసేన నాయకులు కలిసిన కొన్ని గంటల్లోనే ముద్రగడతో టీడీపీ సీనియర్ నేత భేటీ కావడం మరింత ఆసక్తి రేపుతోంది. వారాహి యాత్రలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ కు ముద్రగడ పద్మనాభం లేఖలు కూడా రాశారు. కానీ యాత్ర హడావిడిలో పవన్ కళ్యాణ్ ఆ లేఖలపై అంతగా స్పందించలేదు. కొత్త సంవత్సరంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్న ముద్రగడ వైసీపీలో చేరుతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వైసీపీ అధిష్టానంతో మంతనాలు జరిగిపోయాయని ముద్రగడకు రాజ్యసభ, ఆయన కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ అంటూ ప్రచారం జరిగింది. కానీ ఇంతలోనే జనసేన నేతలు ముద్రగడతో చర్చించడంతో ఆయన మనసు మార్చుకున్నట్లే కనిపిస్తోంది. అయితే ముద్రగడ ఇంకా తన నిర్ణయం ప్రకటించకపోవడంతో ఆయన చూపు ఎటువైపు ఉందోనని అంతా ఎదురు చూస్తున్నారు. జనసేన నేతల భేటీ తర్వాత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ముద్రగడను కలిసేందుకు వస్తున్నారన్న ప్రచారంతో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కానీ వైసీపీ నేతలెవరూ ముద్రగడ ఇంటి వైపు రాలేదు. వైసీపీ నేతలే కలవద్దని ముద్రగడే చెప్పినట్లు ఆయన అనుచరులు చర్చించుకుంటున్నారు. దీంతో రాజకీయంగా ఏటు అడుగులు వేయాలో కాపు నేత ఓ నిర్ణయానికొచ్చారని, ఆ విషయాన్ని ఆయన ప్రకటించడమే మిగిలిందంటున్నారు. జనసేనలో ముద్రగడ కీలకంగా వ్యవహరించే అవకాశం ఉందంటున్నారట కాపు నేతలు. గతంలో చంద్రబాబు హయాంలో ఎదురైన కొన్ని చేదు అనుభవాలతో ఆయన టీడీపీలోకి వెళ్లే అవకాశం లేదంటున్నారు. మరి పండగ రోజే ముద్రగడ తన నిర్ణయాన్ని ప్రకటిస్తారో లేదంటే సంక్రాంతి తర్వాత పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యాక ఆ విషయం చెబుతారో చూడాలి.